మనం ఏం క్లాస్ చెప్పుకున్నాం? జరిగిపోయిన పనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో అన్న దాని గురించి చెప్పుకున్నాం సార్. ఎస్, కరెక్ట్గా చెప్పావు రమేష్. అయితే మీకు నేను చెప్పిన క్లాస్ బాగా గుర్తుంది కదా? గుర్తుంది సార్. అయితే కొన్ని క్వశ్చన్స్ అడగాల నిన్నటి క్లాస్ మీద. అడగండి సార్. ఓకే. నేను వెళ్ళాను, దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి చెప్పు రమేష్. ఐ డిడ్ గో. నేను వెళ్ళాను. కరెక్ట్. ఇప్పుడు సురేష్ నీకు అడుగుతాను. అతను వెళ్ళాడు, ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో? హీ డిడ్ గో. అతను వెళ్ళాడు. ఎస్, కరెక్ట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. నేను వెళ్ళానా? డిడ్ ఐ గో. నేను వెళ్ళానా? ఎస్, కరెక్ట్. బాగా అర్థమైంది నీకు రమేష్. సురేష్, ఇప్పుడు నీకు క్వశ్చన్ అడుగుతాను. ఆమె వెళ్ళిందా? డిడ్ షీ గో. ఆమె వెళ్ళిందా? ఎస్, కరెక్ట్. నువ్వు చెప్పింది కూడా నీకు కూడా బాగా అర్థమైంది. అయితే మీరు ఏ రోజు క్లాసు ఆ రోజే మీరు బాగా నేర్చుకుంటున్నారు. ఇంటికి వెళ్ళి దాని మీద ప్రాక్టీస్ చేసి. సో ఇలాగే ఏ రోజు క్లాసు ఆ రోజు నేర్చుకోవాలి, సరేనా? సరే సార్, తప్పకుండా నేర్చుకుంటాం. అయితే రమేష్, మనం ఇటువంటి సెంటెన్స్ అనేవి ఫామ్ చేయాలంటే ఏ విధంగా ఫామ్ చేయాలి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ V1. ఎస్, కరెక్ట్. అయితే సబ్జెక్ట్స్ అంటే ఏమేమి వస్తాయి? ఐ నేను, వి మేము, హీ అతను, షీ ఆమె, ఇట్ ఇది అది, దే వాళ్ళు. సో ఈ 7 సబ్జెక్ట్స్ని మనం ఉపయోగిస్తాం సార్. కరెక్ట్గా చెప్పావు రమేష్. సో ఇలా జరిగిపోయిన పనిని మనం చెప్పేటప్పుడు సబ్జెక్ట్స్ ఉపయోగించాలి ఫస్ట్, తర్వాత హెల్పింగ్ వెర్బు, తర్వాత మెయిన్ వెర్బు V1 ఉపయోగించాలి. సో జరిగిపోయిన పనిని మనం చెప్పేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఏం ఉపయోగించాలి? డిడ్. సో డిడ్ ఉపయోగించిన వెంటనే మెయిన్ వెర్బు V1 అనేది ఉపయోగించాలి. సో ఈ విధంగా మనం సెంటెన్స్ అనేది ఫామ్ చేయాలి కదా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో సరికొత్త. ఏంటి సార్ సరికొత్త? ఏమీ లేదు రమేష్, నెక్స్ట్ క్లాస్లో మరొక హెల్పింగ్ వెర్బ్ నేర్చుకుందామని సార్ అంటున్నారు. ఎస్, కరెక్ట్ సురేష్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మరో క్లాస్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.